ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు కృపావార్త సమయం. ఈ నూతన దిన శుభములు మనకందరికీ కలుగునుగాక. ఈ దినం దేవుడు మనకిచ్చిన కృపావార్త ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 32వ వచనము. ఒకని ఎడల ఒకడు దయగలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. దేవుడిచ్చిన కృపావార్తను బట్టి దేవునికి వందనములు. అపోస్తలుడైన పౌలు ఎంతో అద్భుతమైనటువంటి మాట ఈ వాక్యం ద్వారా మనకు తెలియజేస్తూ ఉన్నాడు. మరి దేవుడు మనలను క్రీస్తునందు క్షమించాడు. అంటే క్రీస్తు లేకపోతే మనకు క్షమాపణ లేదు. మనము క్షమించబడాలి, దేవుడు మనల్ని క్షమించాలి అంటే క్రీస్తు ద్వారానే ఆయన మనల్ని క్షమిస్తాడు. అంటే ఆయన మనల్ని క్షమించాలని, అంటే దేవుడు మనల్ని క్షమించాలని ప్రభువైన యేసుక్రీస్తు మన కొరకు ఏం చేశాడు అంటే ఆయన మన కొరకు ఆ శిలువ పైన మరణించాడు. ఆ శిలువ పైన మన కొరకు సమస్తమైన అవమానాన్ని, శాపాన్ని, పాపమును, సమస్తాన్ని భరించాడు. నీ పాపమును, నా పాపమును, మనందరి యొక్క పాపములను దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు ఆ శిలువ పైన భరించాడు, వహించాడు. ఆ వ్యసనములనన్నిటినీ సహించాడు. ఆ అవమానాన్ని, ఎంత భయంకరమైన అవమానము, హింస, బాధకరమైనటువంటి పరిస్థితి, అన్నిటికంటే ముఖ్యంగా దేవుని నుంచి ఎడబాటు, ఇవన్నిటిని కూడా ఆయన భరించి సహించి ఆ శిలువ పైన మరణించాడు. విలువైన రక్తాన్ని చిందించాడు. నిష్కల్మషమైనటువంటి ఆ రక్తమును చిందించాడు. ఆ చిందించినందువల్ల మనమంతా కూడా క్షమించబడ్డాము. మనందరి పక్షాన ఆయన మన కొరకు బలి అయ్యాడు. మరి ఆ బలియాగమును బట్టి మనమందరం కూడా క్షమించబడ్డాము. దేవుడు మనల్ని ఆ క్రీస్తునందు క్షమించాడు. అంతేకాదు, సాతానుపై విజయమును సాధించి, మరణంపై విజయం సాధించి ఆ పునరుత్థానుడయ్యాడు. మరణం నుంచి లేచాడు, పునరుత్థానుడయ్యాడు. దేవుడు ఆయనను లేపాడు. ఆ విధంగా దేవునికి మనకు క్షమాపణ కలగాలంటే క్రీస్తునందు మాత్రమే మనము క్షమించబడగలము. అందుకని దేవుడు మనల్ని క్షమించిన ప్రకారము మనమేం చేయాలి అంటే మనము ఒకరినొకరము క్షమించుకోవాలి. ఎందుకంటే మరి దేవుడు దయగలిగినటువంటి దేవుడు. క్రీస్తును పోలి నడుచుకోండి అని మరి పౌలు గారు చెప్తున్నారు కదా. పౌలు క్రీస్తును పోలి నడుస్తున్నాడు. అదేవిధంగా మనం కూడా క్రీస్తును పోలి నడుచుకోవాలి అని అపోస్తలులందరూ కూడా చెప్తూ ఉన్నారు. మరి మనము అలాగ నడవాలి, క్రీస్తును పోలి నడవాలి అంటే ఒకని ఎడల ఒకడు దయగలిగి కరుణాహృదయులై జీవించాలి. కరుణాహృదయులై ఒకరినొకరు క్షమించుకోవాలి. మరి ప్రభువైన యేసుక్రీస్తు మనకు పరలోక ప్రార్థన ఒకటి నేర్పించాడు. అంటే ప్రార్థన చేయడానికి మాకు నేర్పు అని శిష్యులు అడిగినప్పుడు ఆయన ఒక ప్రార్థన నేర్పించాడు. ఆ ప్రార్థనలో ఆయన ఏం చెప్తాడంటే, మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములు క్షమించుము అని ప్రార్థన చేయండి అని దేవుడు నేర్పించాడు. అంతేకాదు, మత్తయి సువార్తలో ఆ ప్రార్థన అయిన తర్వాత ప్రభువు ఒక మాట చెప్తూ ఉన్నాడు. ఏమని అంటే 14వ వచనంలో, మనుష్యుల అపరాధములను మీరు క్షమించిన యెడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. కాబట్టి మనము క్షమించబడాలంటే మనము పరలోకపు తండ్రి ద్వారా, అంటే మన పరలోకపు తండ్రి మనల్ని క్షమించాలంటే క్రీస్తునందు క్షమించాలి. అయితే మనమేం చేయాలి? మనము మనుష్యుల అపరాధములను క్షమించాలి. మన పట్ల అనేక మంది ఎన్నో రకాల తప్పులు చేసి ఉంటారు, పొరపాట్లు చేసి ఉంటారు, అపరాధములు చేసి ఉంటారు, లేకపోతే మోసం చేసి ఉంటారు, ఇంకా రకరకాలుగా మనల్ని బాధించి ఉంటారు, హింసించి ఉంటారు. మరి అంత భయంకరమైనటువంటి ఆ బాధను, హింసను అనుభవించిన తర్వాతనే దేవుడు ఏం చెప్పాడంటే వారితో అంటే శిలువపై నుంచి ఆయన చేసిన ప్రార్థన ఎంతో విలువైన ప్రార్థన. తండ్రి, వీరేం చేస్తున్నారో వీరికి తెలియదు, కాబట్టి వీరిని క్షమించు అని. ఇదే క్రీస్తును పోలి నడుచుకుంటున్నటువంటి ఆ స్టెఫెన్ కూడా అదే ప్రార్థన చేశాడు.
వీరేం చేసిన వీరి మీద వీళ్ళు రాళ్ళతో కొట్టి చంపుతున్నారు, అయితే వీళ్ళ మీద ఆ పాపం మోపకము తండ్రి అని అతడు కూడా ప్రార్థన చేశాడు. అంటే మనము ఇతరులను క్షమించాలి. మరి క్షమించడం అంటే చాలా కష్టమైనటువంటి విషయం కదా. క్షమాపణ అనేది చాలా విలువైనది, చాలా వెల కలిగినటువంటిది. ఆ వెలని ప్రభువైన యేసుక్రీస్తు మనము క్షమించబడడానికి చెల్లించాడు, ఆ శిలువ మీద చెల్లించాడు. అయితే మరి మనము ఆ వెలని మనం ఏ విధంగా కూడా క్రీస్తుకు మనము తిరిగి చెల్లించలేము. కానీ మనం చేయగలిగిందల్లా మనం ఇతరులను క్షమించగలగాలి. ఆ విధంగా దేవునికి మనం కృతజ్ఞతలు చూపించాలి. అంతేకాదు అది చాలా కృపాసహితమైనది. అస్సలు మనము ఊరికేనే ఒక క్షమాపణ పొందుకోవడం అనేది చాలా కష్టతరమైన విషయం. మనం చాలాసార్లు మన ఇంట్లో మన కుటుంబ సభ్యులతో మనము ప్రవర్తించిన రీతిని తర్వాత అనుకుంటే మనకు చాలా అవమానంగా, మనకు చాలా సిగ్గుగా అనిపిస్తుంది కదా. అంటే నేను ఎందుకు ఇట్లా ప్రవర్తించాను, నేను ఎందుకు ఇట్లా వాళ్ళని బాధ పెట్టాను, నేను ఎందుకు ఇలా వాళ్ళతో ప్రవర్తించాను, అయ్యో నేను క్షమించరాని తప్పు చేశానే అని చాలా బాధపడతాము. వాళ్ళను క్షమాపణ అడుగుతాము కూడా. అయినా కూడా మన మనసులో అది ఎప్పుడు గుర్తుకొచ్చినా చాలా సిగ్గుగా అనిపిస్తుంది, చాలా బాధగా అనిపిస్తుంది. అయ్యో నేను ఇలా చేయకుండా ఉండవలసింది. అవతల వ్యక్తి మనల్ని క్షమించి ఉంటారు, కానీ అయినా కూడా మనకు ఆ ఫీలింగ్ అనేది ఉంటుంది. మరి మనం దేవుని పట్ల ఎన్ని తప్పులు చేస్తున్నాం, ఎన్ని అపరాధాలు చేస్తున్నాం, దేవుడు వద్దు అని చెప్పినవి ఎన్నో విషయాలను చేస్తున్నాం, భయంకరమైనటువంటి విషయాలు. ఎట్లా అంటే మన ప్రతి ఆలోచన కూడా తప్పుగానే ఉంటుంది, ప్రతి ఆలోచనలో భయంకరమైన పాపం ఉంటుంది. మన యొక్క ఆలోచనలలో మన ఉద్దేశాలే తప్పుగా ఉంటాయి. మనం ఏదో దేవుని కొరకు చేస్తున్నాము అన్నట్లుగా మనము బయటి వాళ్ళకు చూపిస్తాము, కనపరుస్తాము. కానీ నిజానికి మనలో నిజమైన ఫీల్ అంటే నిజమైనటువంటి ఉద్దేశం వేరుగా ఉంటుంది. మనకు ఇన్ని వ్యూస్ రావాలి, మనకి ఇన్ని లైక్లు రావాలి, మనకి ఇంతమంది సబ్స్క్రైబర్స్ రావాలి, ఇలాంటి రకరకాల ఆలోచనలు, వాటి కోసం మనం ఏం చేస్తే బాగుంటుందా అని ఆలోచిస్తాం తప్ప ఒక్కొక్కసారి యూట్యూబ్ల ద్వారా చేసేవాళ్ళైనా, సోషల్ మీడియా ద్వారా చేసేవాళ్ళైనా ఇట్లాంటివి ఆలోచిస్తూ ఉంటారు. అది దేవునికి తెలుసు మన హృదయంలో ఏమున్నది, మనము ఏ విధంగా సేవ చేస్తున్నాము, పరిచర్య చేస్తున్నాము. అయితే ఆ పరిచర్యలో మనం చేసే విధానంలో మన యొక్క మోటివ్ ఏమున్నది, మన యొక్క ఉద్దేశము ఏమై ఉన్నది. మనం ఒక చర్చిలో ఒక పాట పాడతాము, అయితే ఆ పాట పాడేటప్పుడు మనం నిజంగా దేవుణ్ణి ఆరాధిస్తూ పాడుతున్నామా, లేకపోతే ఇతరులు మన స్వరాన్ని విని మనల్ని మెచ్చుకోవాలని ఇతరుల పొగడ్త కోసం పాడుతున్నామా, మన యొక్క గొప్ప నైపుణ్యతను చూపించుకోవడానికి పాడుతున్నామా, ఇతరులకు ఆదరణకరంగా ఉండడానికి మనము చూస్తున్నామా, లేకపోతే మనము ఘనత తెచ్చుకోవడానికి చూస్తున్నామా? ఇవన్నీ దేవునికి తెలుసు. మన హృదయములన్నింటినీ కూడా పరిశోధించే దేవుడు ఆయన. కాబట్టి ఆయన మన గురించి ఆయనకు సమస్తము తెలుసు. అయితే మనము క్షమాపణ వేడుకోవాలి. ఆ క్షమాపణ పొందుకోవాలంటే మనము చాలా వెల చెల్లించాలి. అంటే మనము ఇతరులను క్షమించగలగడం అనేది అన్నిట్లోకి కూడా చాలా ప్రాముఖ్యమైనది. ఇంకా మనము మన జీవిత కాలం అంతా కూడా ఆ విధంగా జీవించగలిగితేనే మనము అంతం వరకు సహించిన వాడు రక్షించబడతాడు. కాబట్టి మనము అంతవరకు కూడా మన జీవితంలో ఒకసారి ఒకళ్ళను క్షమిస్తాము, ఆ తర్వాత ఇంకొకసారి ఇంకొకటి ఏదైనా జరిగినప్పుడు మళ్ళీ ఆ విధంగా క్షమించగలుగుతామో లేదో మనం ఆలోచన చేసుకుంటూ మనల్ని మనం పరీక్షించుకుంటూ మన జీవితంలో మనము ఒకళ్ళను క్షమించాము అంటే వాళ్ళతో మళ్ళీ మన యొక్క తీరు, అంటే మనం వ్యవహరించే తీరు ఎలా ఉంటుంది, ఇంకా ఆ మనిషిని చూడగానే ఆ తప్పు అతడు చేసినటువంటి, లేకపోతే ఆమె మన పట్ల చేసినటువంటి ఆ పొరపాటు అదే గుర్తుకొస్తూ ఉంటుందా? అలాగంటే అయితే మనం క్షమించనట్టే అర్థం. కాబట్టి మనం దాన్ని మర్చిపోవాలి, వాళ్ళ గురించి ప్రార్థించాలి, వాళ్ళ గురించి మనం ఆలోచించాలి. అయితే అంతేగాని ఒకవేళ అది భయంకరమైన
పాపకరమైనటువంటి విషయం. ఒకవేళ వాళ్ళు భయంకరమైన వ్యక్తులు, మనకు నష్టం చేసే వ్యక్తులు అయితే అలాంటి వాళ్లకు దూరంగా ఉండవచ్చు. కానీ మనం ప్రార్థన చేయడం అయితే ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. మనము క్షమించాము అంటే తప్పకుండా ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థించే వారంగా ఉండాలి. మరి దేవుడు క్షమించాడు, చివరి నిమిషంలో కూడా దొంగను క్షమించాడు. మరి అదేవిధంగా అక్కడ దేవుడు ప్రభువైన యేసు ఎంతమంది తనను హింసిస్తూ ఉంటే వారందరినీ కూడా క్షమించాడు. దేవుడు మన నుంచి ఎప్పుడు కూడా ఏది కూడా బిగబట్టడు. మనల్ని ఎంతో కరుణతో ప్రేమతో మనల్ని ప్రేమించే దేవుడు. ఆయన మన నుంచి అంటే మనకు ప్రతి ఆశీర్వాదాన్ని కుమ్మరించాలని ఆయన ఆశిస్తాడు. అణచి కుదిలించి దిగజారే విధంగా మరి మనకు ఆశీర్వాదాలు ఇవ్వాలని ఆయన కోరుతూ ఉన్నాడు. దావీదు చెప్పినట్లు నా గిన్నె నిండి పొర్లుచున్నది అన్న రీతిగా ఆయన ఇవ్వాలని కోరుకుంటున్నాడు. ఆయన ఎంతో దయామయుడు. ఆయన ఎంతో ధారాళంగా మనకిస్తాడు, సమృద్ధిగా ఇస్తాడు. ఆయన మహిమైశ్వర్యంలో నుంచి ఆయన మనకు సమస్తము అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే మనము దాన్నంతటిని పొందుకోవాలి అంటే ఆ అవగాహన మనకు ఉండాలి. అంటే దైవికమైనటువంటి జీవితము, దైవభక్తి గల జీవితము. దైవభక్తి గల జీవితము అంటే మనము ఇతరులను క్షమించగలిగే హృదయం కలిగి మనము నిజమైనటువంటి భక్తి భావనతో దేవునికి మాత్రమే మహిమ తెచ్చే రీతిగా మనం జీవించగలిగితే అప్పుడు మాత్రమే మనము సమస్తమైన దీవెనలను మనం దేవుని నుంచి పొందుకోగలుగుతాము. దీవెనలు అంటే ఎల్లప్పుడూ కూడా ఈ లోక సంబంధమైనవి అని మనం అనుకోకూడదు. ఈ లోక సంబంధమైనవి కాకపోయినప్పటికీ కూడా మన హృదయంలో మనకుండే ఆ శాంతి, ఆ సమాధానము, అది మనకు సమస్తమైనటువంటి దీవెన, ఈ లోక సంబంధమైన దీవెనలన్నిటికంటే కూడా చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే మనము ఆయనను నమ్మినట్లయితే, ఆయన చిత్తానుసారంగా మనం జీవించినట్లయితే ఎంత భయంకరమైన సమయంలో అయినా, ఎంత భయంకరమైన సమస్యల్లోనైనా మన జీవితాలలో మనం ఎప్పుడు కూడా శాంతిని కోల్పోము. మన జీవితంలో సమాధానం అనేది ఉంటుంది. మనము నెమ్మదిగా ఉంటాము, మనము నిబ్బరంగా ఉంటాము. నిబ్బరం కలిగి ధైర్యంగా మనం ఉండగలుగుతాము. దావీదు చెప్పినట్లు నేను ఎవరికి భయపడతాను, నేను ఎవరికి వెళుతును, దేవుడు నాకు వెలుగు రక్షణ అయి ఉన్నాడు కదా అని అతడు చెప్పినట్లుగా ధైర్యంగా మనం కూడా చెప్పగలము. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు అని అతను చెప్పినట్లుగా మనము కూడా మన జీవితంలో మనకు ఏది కావాలనో దాన్ని, ఏది ఉన్నదో దాంతో సంతృప్తి పడి మనము సంతోషంగా జీవించగలుగుతాము. అలాంటి గొప్ప కృప దేవుడు మనకిచ్చినప్పుడు దాన్ని అందుకోవడానికి మనం సిద్ధంగా ఉన్నామా లేదా ఒకసారి ఆలోచించుకుందాం. మనము ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణాహృదయులమై మనల్ని దేవుడు క్షమించిన ప్రకారంగా మనం కూడా ఒకరినొకరము క్షమించుకుందాం. దేవుడి కృపావార్తను దీవించునుగాక. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, నీకు వందనములు. నీవు అద్వితీయుడవు, ఆశ్చర్యకరుడవు, మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నటువంటి దేవుడవు, మమ్మలను క్షమించే దేవుడవు, దయాహృదయం కలిగినటువంటి దేవుడవు, దీర్ఘశాంతుడవు, కృపా సమృద్ధి కలిగినటువంటి దేవుడవు. తండ్రి దేవా, మేము అలాంటి కరుణగల హృదయం కలిగిన వారమై ప్రభా, మేము కూడా ఒకరినొకరు క్షమించుకునే ఆ కృపను మాకు దయచేయండి. మీరైతే మమ్మల్ని క్షమించారు ప్రభా. అవును, మేము ఎప్పుడు నీ సన్నిధిలో వచ్చి మా పాపములు ఒప్పుకున్న ఆ పాపములన్నిటినీ మీరు క్షమించే దేవుడు అంటున్నారు తండ్రి. అనేక మార్లు మేము మర్చిపోయినటువంటి మా పాపాలను పరిశుద్ధాత్ముడు గుర్తుకు తీసుకుని వస్తాడు. అయినప్పుడు అలాంటప్పుడు మేము వెంటనే నీ సన్నిధిలో చేరి ప్రభా, మేము పలానా పాపం చేశాము, మమ్మల్ని క్షమించమని నీ సన్నిధిలో మేము వేడుకున్నప్పుడు నీవు మమ్మల్ని క్షమిస్తున్నావు. అందుని బట్టి నీకు స్తోత్రములు. అదే విధమైనటువంటి ఆ ఆలోచన మాకు కలిగి, అదే విధమైనటువంటి క్షమాహృదయం మేము కలిగి ఇతరులను క్షమించగలిగే ఆ హృదయాన్ని మాకు దయచేయండి. మా జీవితాలలో, మా కొలీగ్స్ మధ్య, లేకపోతే మా కుటుంబంలో, కుటుంబ సభ్యుల మధ్య ఎన్నోసార్లు ఎన్నో గొడవలు, ఎన్నో ఇబ్బందులు, అనేక మార్లు అనేక విధాలుగా మేము ఒకళ్ళనొకళ్ళు మరి మాట్లాడుకుంటూ ఉంటాము, దుర్భాషలు ఆడుకుంటూ ఉంటామేమో. ఒక్కొక్కసారి తండ్రి మేము కొన్ని విధాలుగా ప్రవర్తన అంటే సరి అయినటువంటి రీతిలో ప్రవర్తించక ఇతరులను దుఃఖపెట్టే రీతిగా మేము ప్రవర్తిస్తూ
మేము జీవించామేమో తండ్రి. అలాంటి పరిస్థితులన్నిటి కూడా జ్ఞాపకం చేసుకొని ఎవరి పట్ల మేము ఎలాంటి ప్రవర్తన చూపించామో అందును బట్టి వారు ఏ విధంగా బాధపడ్డారో దాన్ని మేము జ్ఞాపకం చేసుకొని వారికి తప్పకుండా మేము క్షమాపణ చెప్పుకునే విధంగా మా జీవితాలు ఉంచమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఒకరినొకరు మేము తప్పకుండా క్షమించుకునేలాగా మాకు కృప చూపించండి తండ్రి. నీ యొక్క అపారమైనటువంటి ప్రేమను, నీ యొక్క అపారమైన దీవెనలను మేము పొందుకునేలాగా తండ్రి, ఆత్మీయమైనటువంటి మేలులను పొందుకునే విధంగా, అదేవిధంగా ప్రభా నీవిచ్చిన ఆ నిత్య జీవము మేము పొందుకునేలాగా తండ్రి, మేము నిత్యము శాంతితోనూ సమాధానంతోనూ జీవించగలిగేలాగా పూర్ణ శాంతితో మేము ఉండేలాగున మాకు సహాయం చేయమని నిన్ను ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ పెందలకడ నీ సన్నిధిలో ప్రార్థిస్తుండగా మీరు మా ప్రార్థనలు ఆలకించమని వేడుకుంటున్నాం మా తండ్రి. మా అపరాధములను క్షమించండి. ఇతరులు మేడలో చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము. ఆ విధంగా క్షమించకపోతే తండ్రి మేము మీ నుంచి క్షమాపణ పొందుకోలేము. కాబట్టి ప్రభా మమ్మలను క్షమించమని నిన్ను బ్రతిమాలి అడుగుతూ ఉంటున్నాము. మేము కూడా ఇతరులను క్షమిస్తున్నాం తండ్రి. మా తండ్రి దేవా, మా జీవితాలలో మా అనుదినము మేము ఎవరెవరిని కలుస్తున్నామో, ఎవరెవరితో ఏ విధంగా ప్రవర్తిస్తున్నామో ఆ విషయం అంతట్లో కూడా మీరు మాకు సహాయం చేయమని తండ్రి, మమ్మలను నడిపించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ దినం తండ్రి మాతో ఉండండి. మా ఉద్యోగ జీవితాలలో మాకు తోడుగా ఉండండి. ఎవరెవరైతే ప్రభా ఉద్యోగ సమస్యలతో అనేక సమస్యలతో బాధపడుతూ ఉన్నారో, కొలీగ్స్తో నాయన సమాధానం లేక ఉన్నారో, మరి అధికారులకు ఉద్యోగులకు మధ్యలో కొన్ని సమస్యలు ఉంటున్నాయేమో తండ్రి. మరి ఒకరినొకరు క్షమించుకోలేని పరిస్థితులు ఉన్నాయేమో. అలాంటి పరిస్థితులు ఉన్న ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించండి. వారిలో క్షమాహృదయం దయచేసి ప్రతి ఒక్కరికి కూడా సమాధానం కలుగజేయమని, సంతోషంగా వారు జీవించగలుగుటకు, పని చేయుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ఓర్పు కలిగి ఉండడానికి కూడా కృప చూపించమని వేడుకొంచున్నాం తండ్రి. మా తండ్రి దేవా, విద్యార్థులను దీవించండి తండ్రి. వారికి కూడా మంచి ఆరోగ్యం అనుగ్రహించి, మంచి తెలివిని, జ్ఞానం అనుగ్రహించి, మంచి ఉన్నత స్థితికి వారిని తీసుకురమ్మని, వారి పరీక్షలలో విజయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. ప్రతి ఒక్కరి ప్రయాణాలలో మీరు తోడుగా ఉండి క్షేమమును, భద్రతను అనుగ్రహించండి తండ్రి. మా ప్రభా తండ్రి, నిరుద్యోగులకు ఉద్యోగంలో దయచేయండి. ఎంతమంది నాయన అప్పుల బాధతోనూ ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారో వారికి సహాయం చేయమని వేడుకొంచున్నాము. వివాహ ప్రయత్నం సఫలం చేయండి తండ్రి. సంతానం కొరకు ప్రార్థిస్తున్న బిడ్డను దీవించి తండ్రి, వారికి చక్కని సంతానము అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఇంకా సాధ్యమైనది ఏదీ లేదు, వారిని దర్శించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి, మరి కుటుంబాలలో సమస్యలను తొలగించండి. ప్రతి ఒక్కరూ ఒకరినొకరు క్షమించుకొని ప్రభా మనస్పర్ధలు లేకుండా శాంతి సమాధానాలతో జీవించగలుగులాగున సహాయం చేయండి. నీ పరిచర్య చేస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి ప్రభా నిజమైన నీకు మహిమ తెచ్చే విధంగా జీవించగలుగుటకు తండ్రి మీరు కృప చూపించమని వేడుకుంటున్నాం. మా తండ్రి దేవ, ప్రపంచమంతటా శాంతి సమాధానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. ఇజ్రాయెల్ దేశంను దీవించండి. అక్కడ జరుగుతున్నటువంటి ఆ యుద్ధ వాతావరణంలో ప్రభా మీరు సహాయం చేయమని వేడుకొంచున్నాం. ప్రభా ఎంతోమంది మరణిస్తున్నారు, భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి తండ్రి, మీరు సరి చేయమని వేడుకొంచున్నాం తండ్రి. దేవ, యెరూషలేమును జ్ఞాపకం చేసుకునండి. వారి నగరులలో క్షేమమును, వారి ప్రాకారములలో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాం. ప్రభా మీ దృష్టిలో ఉన్నటువంటి ఆ దేశాన్ని, ప్రజలను ప్రభా మీరు జ్ఞాపకం చేసుకునండి. యూదులందరూ తండ్రి నిన్ను తెలుసుకునేలాగున, నిన్ను అంగీకరించేలాగున సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని స్వస్థపరచండి తండ్రి. క్రిటికల్ కండిషన్స్లో ఉన్న వాళ్ళని లేవనెత్తండి. ఎంతో కష్టతరమైన వేదనాభరితమైన పరిస్థితులలో ఉన్న వాళ్ళను దయ ఉంచి లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఈ దినం అనేక సర్జరీలు గుండా, మరి అనేకమైనటువంటి ప్రొసీజర్స్ గుండా వెళ్తున్నటువంటి వారి కొరకు ప్రార్థిస్తున్నాము. క్షేమకరంగా బయటికి రావడానికి సహాయం చేయండి తండ్రి. ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి. బర్త్డేలు, వివాహాలను జరుపుకుంటున్న బిడ్డను దీవించి గడిచిన సంవత్సరం అంతా వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనములు. రాబోయే సంవత్సరంలో ఇంకానూ అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. ప్రార్థనలన్నీ అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందనములు తండ్రి. ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును, మా ప్రియ రక్షకుడునైనా యేసుక్రీస్తు అత్యంత శక్తిగల నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్మి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.